ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రమతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం ముఖ్యమైన పండుగ గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి తెలుసుకుని, దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటి, ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారికి ఆర్థిక, ఆరోగ్య, వృత్తి, ఉద్యోగ, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాల గురించి వివరంగా మాట్లాడుకుంటూ, దాంతోపాటుగా పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 8వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, తిథి బహుళ సప్తమి తెల్లవారుజామున 5:34 వరకు, అంటే తెల్లవారితే సోమవారం అనగా. తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:53 వరకు, తెల్లవారితే సోమవారం అనగా. ఇక తదుపరి విశాఖ వర్జం ఉదయం 9:53 నుంచి 11:35 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:24 నుంచి 5:09 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే పగలు 2:05 నుంచి 3:46 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 13వ తారీఖు శుక్రవారంతో శుక్ర మౌఢ్యమి ఆ రోజుతో పూర్తవుతుంది. అంటే గత కొద్ది మాసాలుగా ఈ శుక్ర మూఢమి ఏదైతే కొనసాగుతుందో, దీనివల్ల ఎటువంటి శుభకార్యాలు కూడా చేయడం లేదు కదా. ఇది మనకు 13వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతుంది అని చెప్పవచ్చు. ఇక 14వ తారీఖున శనివారం, శని త్రయోదశి కాబట్టి ఆ శనివారం రోజు జాతకంలో ఎవరికైతే ఏలినాడు శని, అష్టం శని, అర్ధాష్టం శని లాంటిది నడుస్తుందో అటువంటి వారు శని త్రయోదశి రోజు ప్రత్యేకంగా కూడా శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, శనిగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారం ఒకసారి మనం పరిశీలించేద్దాం. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు మధ్యన గ్రహ సంచారం చూస్తే ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, మకరంలో రవి, కుజులు, 13వ తారీఖు నుంచి కుంభరాశిలో రవిగ్రహ సంచారం, అదేవిధంగా కుంభంలో బుధ, శుక్ర, రాహుల యొక్క సంచారం, మీనంలో శని సంచారం, అలాగే తుల, వృచ్చికం, ధనుసు రాశిలో చంద్రుడి యొక్క సంచారం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి కుంభరాశిలో రవిగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. ఒక నెల రోజుల పాటు సూర్య భగవాన్ అక్కడ సంచరిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో ఏమవుతుంది అంటే, ఈ కుంభరాశిలో ప్రధానంగా కూడా మనకు బుధ, శుక్ర, రాహుల యొక్క సంచారం కొనసాగుతుంది. వారితో పాటుగా అక్కడ సూర్యగ్రహం కూడా చేరుతుంది. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు కుంభరాశిలో సంచరించడం దేశానికి, రాష్ట్రాలకు, ప్రపంచానికి అంత మంచిది కాదని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా రవి రాహుల యొక్క కలయిక ప్రభావం ఏమాత్రం కూడా మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ 2 గ్రహాల యొక్క ప్రతికూలత కొంతవరకు మనందరి మీద కూడా ఏదో ఒక విధంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాధుల యొక్క విజృంభణ అధికంగా ఉంటుంది. కొద్దిగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా అధికంగా ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీల మధ్య, ప్రజల మధ్య సయోధ్య లేకపోవడం, వారు తీసుకున్న నిర్ణయాలకు ప్రజల యొక్క అంగీకారం రాకపోవడం వల్ల కొద్దిగా ఘర్షణ పూరిత వాతావరణం కూడా నెలకొనే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణ నిత్యం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం బాగుండాలని చెప్పి చేస్తుంటాం. అలా కాకుండా ఈ విధంగా విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరం బాగుండాలని చెప్పేసి దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇష్టదైవం యొక్క నామస్మరణ ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అధిగమించి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందే ఆహ్వానాలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా ఎవరైతే ఈ మేషరాశి వారు చేస్తారో అవి ఈ వారం సానుకూలమయ్యే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి అంచనాలకు, ఆలోచనలకు తగినట్టుగానే మసలుకుంటారు, సహకరిస్తారని కూడా చెప్పవచ్చు. ఇక వివాహాది శుభకార్యాల ప్రస్తావనతో
కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. వాహన యోగ సూచనలు కూడా ఈ వారం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ శక్తి సామర్థ్యాలను ఈ వారం మీరు చాటుకుంటారు. ఉద్యోగ జీవితాన్ని ఏదో ఒక విధంగా చక్కదిద్దుకుంటారు. వైద్య, క్రీడ, పారిశ్రామిక రంగం వారికి కూడా పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఎవరైతే మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారాల్లో ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడి కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులు వీరికి సహాయాన్ని కూడా ఈ వారం అందిస్తారని చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఏదో విధంగా గట్టెక్కుతారు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలకు పదును పెట్టే సమయంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. ఆపదలో ఉన్న వారికి స్నేహ హస్తాన్ని కూడా ఈ వారం ఈ రాశి వారు అందిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మునుపటి వారం కంటే కూడా ఈ వారం ఆర్థిక పరంగా కాస్త మెరుగ్గా ఉంటుంది. పొదుపు చేద్దాం అని అనుకున్నప్పటికీ, ఆలోచన ఉన్నప్పటికీ సరిపడా డబ్బు లేకపోవడం వల్ల కాస్త వెనకడుగు వేస్తారు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో, బంధువులతో ఈ వారం కాస్త ఆనందంగా గడుపుతారు. కుటుంబపరమైన ఒత్తిడులు, సమస్యలు తీరి కాస్త ఉపశమనం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. సంతాన పరంగా కూడా ఒక శుభవార్తను అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుపై ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి సన్నాహాలు కూడా ఈ వారం మీరు ప్రారంభం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీరి ఊరట కూడా లభిస్తుంది. అదేవిధంగా పని భారం కూడా కాస్త తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. కళారంగం వారు, రాజకీయ రంగం వారికి వారం మొదట్లో కాస్త నిరాశగా ఉన్న క్రమేపీ పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా మారుతాయి. టెక్నికల్ రంగం వారికి ఈ వారం అన్ని విధాలుగా కూడా సానుకూలంగా గడుస్తుంది. మహిళలకు ధనలాభ సూచనలు కాస్త ఈ వారం అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శుక్ర, శనివారాల్లో కుటుంబ సమస్యలు అధికమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ఈ వారం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగ అవకాశాలు లభించడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఉత్సాహంగా గడుపుతారు. పరిస్థితులు క్రమేపీ అనుకూలించి ఈ వారం మీరు ముందుకు సాగుతారు. అదేవిధంగా గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి ఈ వారం మీరు అనుకోకుండా గట్టెక్కుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం కాస్త మెరుగుపడుతుంది. గతంలో చేసిన పొదుపు డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఈ వారం కొన్ని అవసరాల కోసం వాడుకోవాల్సి వస్తుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరిని చక్కగా ఆదరిస్తారు. బంధువులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా మాటల చాతుర్యాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల యొక్క మనసును కూడా వీరు చూరగొంటారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. భాగస్వాములతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే చిక్కులను అధిగమించి ముందుకు దూసుకువెళ్తారు. వైద్య, క్రీడ, పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ వారం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మహిళలకు కుటుంబ వివాదాలు సర్దుకుంటాయి. అదేవిధంగా ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క ఆరోగ్యం కూడా ఈ వారం కొంతవరకు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆది, సోమవారాలు వీరికి కాస్త అయోమయంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు కదలని పరిస్థితి కాస్త ఆ 2 రోజులు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే గణేష అష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తారో అటువంటి వారికి ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. గతంలో వీరి మీద వచ్చిన విమర్శలను ఈ వారం వీరు ధైర్యంగా తిప్పికొడతారు. అదేవిధంగా చిన్ననాటి స్నేహితులతో కూడా కొన్ని కీలక విషయాలు చర్చిస్తారు. చాలా కాలం క్రితం దూరమైన వ్యక్తులు కొంతమంది తిరిగి కలుసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి ఎటువంటి మార్పు ఉండదు. ఖర్చులను మాత్రం నియంత్రించే ప్రయత్నం చేస్తారు.
పొదుపు మార్గాల వైపు కూడా ఈ వారం మీరు ఎక్కువగా పయనిస్తారు. ప్రతి పైసా కూడా ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరంగా చూస్తే సోదరులు సోదరీమణులతోటి ఆప్యాయతగా ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలకు ఈ వారం మీరు కాస్త మధ్యవర్తిత్వం వహించడం కానీ లేదా కుటుంబ పెద్దగా వ్యవహరించడం కానీ చేస్తారని చెప్పొచ్చు. సంతానపరంగా ఉన్న ఇబ్బందులు కూడా తీరుతాయి. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఇక వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు సైతం ఈ వారం సమర్థవంతంగా పూర్తి చేస్తారు, నిర్వహిస్తారు. క్రీడారంగం వారు, కళారంగం వారికి ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు తమ సత్తాను చాటుకుంటారు. అదేవిధంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వారికి ఈ వారం కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన అంటే సోమ, మంగళ, బుధవారాల్లో వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గోచార గ్రహరీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గతంలో వీరిని విమర్శించిన వారే తిరిగి పొగడాల్సి వస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. కొన్ని సమస్యలను పట్టుదలతోటి అధిగమిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబ పరంగా చూస్తే బంధువులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సోదర వర్గం వారితో విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఇక భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారు చేసే ప్రయత్నాలు ఈ వారం అనుకూలిస్తాయి. కోర్టులో వివాదాలు ఏమైనా ఉంటే తీరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి. భాగస్వాములతో సఖ్యత కూడా నెలకొంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ఎదురు చూస్తున్నవారు శుభవార్తలు అందుకుంటారు. ఇక క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. టెక్నికల్ రంగం వారి ఆశలు కూడా ఫలిస్తాయి. నూతన ప్రాజెక్టుల అన్వేషణలో ఈ వారం మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వైద్యులను కూడా కొన్ని సందర్భాల్లో కలవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే సోదరుల నుంచి అందే పిలుపు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుధ, గుర, శుక్రవారాలు కాస్త ఇబ్బందికరంగా గడిచే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. ఓర్పుగా, పట్టుదలగా ముందుకు సాగడమే మంచిది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఈ వారం మీకు బాగా ఎదురవుతాయి. అనుకున్న కాంట్రాక్ట్లు కూడా చేజారే పరిస్థితి అధికంగా ఉంది. ఆరోగ్యం పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే ఈ వారం ఈ రాశి వారికి అంత మంచిది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితి అంతగా కలిసి రాదు. రుణ బాధలు కూడా తప్పవు. పొదుపు చేద్దాం అన్న ఆలోచన ఉన్నప్పటికీ అది ఫలించే అవకాశం కూడా బాగా తక్కువగా ఉంది. కుటుంబపరంగా వస్తే సోదరులు, బంధువులతో తగాదాలు, భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా లోపిస్తుంది. గొడవలు కూడా అధికమవుతాయి. సంతానపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేస్తున్న వారికి స్వల్ప ఆటంకాలు అక్కడ ఎదురవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు బాగా కూడా నిరుత్సాహపరుస్తాయి. భాగస్వాములతో ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి బాగా అధికంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులకు, చేర్పులకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి నిరాశగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు నత్తనక సాగుతాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ వారం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారంలో వీరికి గ్రస్త అనుకూలంగా ఉంది. శుభవార్తలు అధికంగా అందుకుంటారు కాబట్టి ఆ 3 రోజులు కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ దుర్గామ్మ వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం అన్ని విధాలుగా కూడా వీరికి మంచిది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. నూతన వ్యక్తులతో తులారాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ అవకాశాలు లభించడం వల్ల నిరుద్యోగులు సంతోషంగా ఈ వారం గడుపుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఆర్థిక పరంగా వస్తే ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉంటే
చేతికంతుంది. అదేవిధంగా గతంలో చేసిన పొదుపు కూడా ఈ వారం చేతికంతుంది. దీనివల్ల కాస్త రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సోదరవర్గం వారితో విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాల సందడి కూడా నెలకొంటుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీల్లో అవాంతరాలన్నీ కూడా తొలగుతాయి. భాగస్వాములతో ఒక అంగీకారానికి కూడా వస్తారు. ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు ఈ వారం ఉండవచ్చు. ఉన్నతాధికారుల ద్వారా సమయానికి సహాయం మాత్రం అందుకుంటారు. కళారంగం, క్రీడారంగం, రాజకీయవేత్తలకు ఈ వారం ఆహ్వానాలు అందుతాయి. టెక్నికల్ రంగం వారు విదేశీ పర్యటన జరుపుతారు. అదేవిధంగా తులారాశి వారు ఆరోగ్యం కాస్త మెరుగుపడడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మహిళలకు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారంలో ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. ఖరీదైన వస్తువులు కూడా చేజారవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు క్రమేపీ కూడా పరిష్కారం అవుతాయి. కష్టాలలో ఉన్న వ్యక్తులను కూడా ఆదుకుంటారు. విద్యార్థులు ఈ వారం కష్టపడి విజయాలు నమోదు చేస్తారు. ఎంతటి పనినైనా సరే నేర్పుగా, ఓర్పుగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న ఆదాయం సకాలంలో చేతికంతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. పొదుపు పథకాల్లో పెట్టిన పెట్టుబడులు కూడా మంచి లాభాలతో ఈ వారం చేతికంతుంది. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. సంతాన పరంగా కూడా ఒక కీలక సమాచారం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత వివాదాలు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక సమాచారం వీరికి చాలా ఊరటను కలిగిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ జీవితం సజావుగా సాగుతుంది. వైద్య, పారిశ్రామిక రంగం వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ వారం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమవారంలో ఇంటా బయట చికాకులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే గణేశాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ పాత్రులుగా మారుతారు అని చెప్పవచ్చు. వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది వీరికి సహకరించి వీరు ఆశ్చర్యపోయేలా చేస్తారు. నిరుద్యోగులు కూడా ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచేందుకు ప్రయత్నించి సఫలం కూడా చెందుతారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల రుణ బాధల నుంచి కాస్త బయటపడతారు. ఖర్చులను తగ్గించుకొని ఆ మొత్తాన్ని పొదుపు చేద్దాం అని ఒక మంచి నిర్ణయం తీసుకుని అటువైపు అడుగు వేస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. సోదరులు, సోదరీమణులతోటి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి సోదరవర్గం వారితో చర్చిస్తారు. భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న వివాదాలు అంటే తీరే అవకాశం ఉంది. ఇక వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు ఈ వారం చేతికంతాయి. అందుకు తగినంత లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడే ప్రయత్నం చేయరు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ రాశి వరకు కొలిక్కి వస్తాయి. కళారంగం, వైద్య రంగం, రాజకీయ రంగం వారి యొక్క కృషి కొంతమేర ఫలిస్తుంది. టెక్నికల్ రంగం వారికి బాధ్యతలు కాస్త తగ్గుముఖం పడుతుంది. ధనురాశి వారికి ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా కాస్త తీరే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే మనోధైర్యం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారంలో నూతన సమస్యలు, ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. గోచార గ్రహ సంచారరీత్యా మకర రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అతి ముఖ్యమైన సమస్యలను ఓర్పుతో, నేర్పుతో పరిష్కరించుకుంటారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యత కూడా వెలుగులోకి వస్తుంది. చిరకాల కోరిక ఒకటి నెరవేరే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. విద్యార్థుల యొక్క అంచనాలు కూడా ఫలిస్తాయి.
ఆప్తులకు వీరు చక్కటి సలహాలు కూడా అందిస్తారు. చిన్నటి విషయాలను బాగా కూడా ఈ రాశి వారు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రుణ బాధలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలన్నీ కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. సోదరులు ఇతర బంధువులతో సఖ్యత కూడా ఏర్పడుతుంది. వివాహాది వేడుకలు లాంటి వాటికి సన్నాహాలు కూడా చేసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు చికాకులు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఒక్కలెక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలను ప్రగతి బాటలో నడిపిస్తారు. నూతన భాగస్వాములతో చేసే చర్చలు కూడా ఒక్కలెక్కి వస్తాయి. బ్యాంకు రుణాలు కూడా చేతికందే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు పని భారం బాగా తగ్గుతుంది. దీనివల్ల కాస్త ప్రశాంతంగా ఈ వారం గడుపుతారు. క్రీడారంగం, వైద్యరంగం, కళారంగం వారికి ఊహించని అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక టెక్నికల్ రంగం వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వారం ఈ రాశి వారికి అంత మంచిది. మహిళకేమో ఆశ్చర్యకరమైన విషయాలు కొంత తెలుస్తాయని చెప్పవచ్చు. ఇక చెప్పదగిన సూచన శుక్ర శనివారంలో మానసిక అశాంతి, ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండదని కూడా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గామ్మ వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఎంతటి పనైనా సరే తేలికగా పూర్తి చేస్తారు. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు కూడా ఈ వారం సువార్తలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు పట్ల ఆసక్తి కూడా చూపుతారు. కొన్ని నిర్ణయాలు గతంలో తీసుకున్న వాటిలో కొద్దిగా మార్పులు చేసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆశించిన ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటారు. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు కూడా కొంత చేతికందే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్థిక పరంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా ఈ వారం గడుపుతారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. వీరి మాటకు విలువ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అపోహలేమన్నట్టు తొలగి సఖ్యత కూడా నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలపై ఒక అంచనాకు రావడం కూడా చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఎదురవుతున్న చిక్కులను ఈ వారం మీరు అధిగమిస్తారు. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి. అదేవిధంగా సొంత నిర్ణయాలతోటి ముందుకు సాగి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు కొన్ని సమస్యల నుంచి విముక్తి లభించడం వల్ల ఈ వారం కాస్త ఊపిరి పీల్చుకుంటారు. కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వైద్య, క్రీడా, పారిశ్రామిక రంగం వారు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇక టెక్నికల్ రంగం వారి యొక్క ఆలోచనలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. టెక్నికల్ రంగం వారు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమవారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా ఈ వారమంతా కూడా పఠిస్తూ ముందుకు సాగడం చాలా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సరే పూర్తి చేస్తారు. ధార్మిక చింతన కూడా అధికమవుతుంది. ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఈ వారం ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందడుగు వేస్తారు. అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలను, ప్రతిపాదనలను స్నేహితులతో పంచుకుంటారు. వారిచ్చే అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బంది కలిగిన ముఖ్యమైన అవసరాలకు లోటు లేకుండానే గడుస్తుంది. రావాల్సిన సొమ్ము కాస్త అటు ఇటుగా అయినా సరే ఈ వారం చేతికి అంతూ ఉంటుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. అదేవిధంగా కుటుంబంలో ఒకరి శుభకార్యానికి సన్నాహాలు కూడా యథాశక్తిగా చేస్తారు. సోదరవర్గం వారితో కూడా సఖ్యంగా మసలుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా లాభిస్తాయి. నూతన వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. వారి మీద అదనపు బాధ్యతల నుంచి కూడా ఈ వారం ఉద్యోగస్తులు బయటపడతారు. కళారంగం వారు, రాజకీయ రంగం వారికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యలు బాగా కూడా అధికమయ్యే అవకాశం ఉంది. మహిళల విషయానికి వస్తే వీరికి మాత్రం కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన సోమ, మంగళ, బుధవారాల్లో అన్నిటా కూడా కాస్త గందరగోళం ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా ముందుకు సాగే ప్రయత్నం చేయడం మరింత మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి వారఫలాలు ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.